హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలుగింటి చేపల పులుసు ఎలా పెడితే ఏ విధంగా చేస్తే టేస్టీగా వస్తుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే చాలామంది చేపల పులుసు పెడతారు కానీ ఫెయిల్ అయిపోద్ది. చేపల పులుసు రాక అయ్యో అని అనుకుంటారు. ఆ బాధ అవసరం లేదు ఫ్రెండ్స్. అయితే ఈ చేపల పులుసు చూసి నేర్చుకుని ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి దాంట్లో గిన్నెట్టి ఉల్లిపాయలు ఆయిల్ పోసేసుకొని వేపుకోండి ఫ్రెండ్స్. అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపండి ఫ్రెండ్స్. అలా వేపడం వల్ల పచ్చివాసన పోయి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఉల్లిపాయ బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా వేపుకుంటే కూర కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అంటే చూసారా, చేపల పులుసు పెట్టాలంటే ఒక విద్య ఉండాలి, ఏదో మహత్యం ఉండాలి, చేతిలో టేస్ట్ ఉండాలి అంటారు చూసావా. అలాగే మా అమ్మగారి చేపల పులుసు పెట్టడం చాలా బాగా పెడతారు. పులుసు మాత్రం టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే చేపల పులుసుని 2 రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా పాడవదు, అంత బాగుంటుంది. అందుకే మా అమ్మగారు చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను చేస్తాను కానీ ఆ టేస్ట్ మాత్రం రాదు. అంటే చేతిలో మహత్యం ఉంటుంది చూసావా, అలాగా ఒక్కొక్కరికి చేతిలో మహత్యం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కడిగి పెట్టుకున్న ముక్కల్ని మనం ముందు కోసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి కదా. పెట్టుకున్నాక 4 స్పూన్లు కారం వేసుకోండి. అంటే మీ టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. అంటే మేము ఎక్కువగా కారం తింటాం. చేపల పులుసులో కారం ఉంటేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అందులోని కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకొని ముక్కల్ని బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మా అమ్మగారు చూడండి, అటు ఇటు పైకి గిట్టుకి అటు తిప్పుతున్నారు. అలాగా ముక్కల్ని బాగా కలుపుకుంటే పసుపు కారం ఉప్పు ముక్కలకి పడుతుంది. ఇలా పట్టడం వల్ల చేపల పులుసుకి టేస్ట్ వస్తుంది అని చెప్పింది. చూడండి, గోల్డెన్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఆ గిన్నెలో వేసుకోవాలి. మా అమ్మగారు చూడండి, మనం కలిపి పెట్టుకున్న ముక్కలు కూడా దాంట్లో వేసుకున్నారు. అలా వేసుకున్నాక ఆ గిన్నెలో కూడా వాటర్ వేసి అటు ఇటు తిప్పి దాంట్లో వేయాలి. అంటే దాంట్లో కొద్ది కారం ఉప్పు అంటుకుంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసుకుంటే కొద్ది సరిపోద్ది అన్నారు. ఇలా వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పారు. ఈ విధంగా వండుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా అందులో వేయాలి. చిక్కగా వేసుకుని ఫ్రెండ్స్, చిక్కగా వేసుకోవడం వల్ల చేపల పులుసు టేస్టీగా వస్తుంది. కొంతమంది పలసగా పెట్టేస్తారు, దానివల్ల టేస్ట్ ఉండదు. దానివల్ల చేపల పులుసు సెట్ అవ్వదు. ఇలా చిక్కగా వేసుకొని మనం ఎంత పులుసు కావాలంటే అంత పులుసు వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మెయిన్ చేపల పులుసే కదా ఫ్రెండ్స్. అందుకే సరిపడగా చేపల పులుసు వేసుకోండి. ఇంత లెంతలో వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అంటే మా అమ్మగారు చూడండి ఎంత లెంతలో వేసారో అంతలా వేసుకుంటే మీకు చాలు ఫ్రెండ్స్. ఆ టేస్ట్ వచ్చేది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, సులభంగా కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. మనకి చేపల పులుసు రాదు అనే విధంగా కూడా మనకు అవసరం లేదు. ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి, మా అమ్మగారు సరిపడంత చింతపండు పులుసు వేసారు. వేసుకున్నాక అటు ఇటు కూడా తిప్పారు. అయితే గడితో కూడా తిప్పారు. ఇలా గడితో ఎందుకు తిప్పుతున్నావమ్మా అంటే, ముందు వేసుకున్నాం కదమ్మా పర్వాలేదు అని. అయితే ఉడికినప్పుడు తిప్పకూడదు, తిప్పితే ముక్కు పీసం అయిపోద్ది అని చెప్పింది. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ చేపల పులుసు.
ఇలా కొత్త దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని కట్టేసుకుంటామే. ఇంతే ఫ్రెండ్స్ చేపల పులుసు తెలుగింటి స్టైల్. ఇంకో రెసిపీతో మళ్ళీ వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.